ఇప్పుడు దాకా ఎంత డబ్బులు వచ్చినాయి అంటే 7,89,643 రూపాయలు వచ్చినాయి. ఒక నెల రోజుల్లోనే ఇది రావడం జరిగింది. అది కూడా 10 రూపాయలు, ఒక కుటుంబం ఉంటే 40 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు, ఒక సంఘం ఉంటే 10,000, 20,000, 5,000 సంఘాన్ని పెట్టేయమని చెప్తే ఇప్పుడు దాకా నాకు వచ్చింది 7,89,643 రూపాయలు వచ్చింది. సుమారు 11,000 నుంచి 12,000 మంది ట్రాన్సాక్షన్ జరిపారు బ్యాంకుకి. దీంట్లో చాలా విచిత్రంగా హిందూస్ కట్టారు. కొంతమంది హిందూ మతోన్మాదుల మట్టుకే ఈ ప్రవీణ్ పగడాల విషయం మీద విమర్శలు చేస్తూ, ట్రోలింగ్ చేస్తూ రకరకాల వ్యాఖ్యానాలు చేస్తున్నారు. కానీ నిజమైన లౌకికవాదులైన హిందువులందరూ కూడా చాలామంది 10,000 కూడా కట్టిన వాళ్ళు హిందువులు చాలామంది ఉన్నారు. అంటే 10,000 కట్టి నా తరపున, నా ఇంట్లో నా తరపున ఉన్న వాళ్ళందరూ కలిపి మేము 10,000 కడుతున్నామండి అని ఫోన్ కూడా చేశారు. ముస్లిమ్స్ కూడా కట్టారు. అంటే ప్రవీణ్ పగడాల విషయం క్రైస్తవ సమాజానికి సంబంధించింది కాదు. ఒక అసమాన రీతిలో అసహజంగా యాక్సిడెంట్లో చంపేశారని చెప్తున్న వ్యక్తి యొక్క హత్య. ఈ హత్యని చాలా హై ప్రొఫైల్ హత్య ఇది. ఈ హత్యని చాలా పెద్ద ఎత్తులో మరి ఈ హత్యకి కుట్ర పన్నారు. కుట్ర పన్ని మొదటి నుంచి పోలీసులు ఈ హత్యని యాక్సిడెంట్గానే చూపెడతా ఉన్నారు. ఆ యాక్సిడెంట్లో చూపెట్టే భాగంగానే ఒక నకిలీ ప్రవీణ్ని తయారు చేసి ఆ బారునంతా చూపించి అతని మీద వ్యక్తిత్వ హననం చేయాలని చూసి నిజంగా అబాస్పాలవుతుంది రేపు గవర్నమెంట్. ఈ ప్రవీణ్ పగడాల హత్య విషయంలో మేము ఏదైతే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ గురించి 5 లక్షలు మేము అంటే 5 లక్షల కన్నా ఇంకా ఎక్కువ మొత్తంలో జమ చేసినటువంటి సమాజానికి, క్రైస్తవ సమాజానికి, హిందూ సమాజానికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను.